ప్రియ సహోదరులారా, మీరు చూస్తున్నటువంటి ఈ చర్చి గాజర్పల్లి తెలుగు బాప్టిస్ట్ చర్చి మెయిన్ రోడ్. ఈ వీడియో అందిస్తున్నటువంటి బ్రదర్ క్రీస్తు యూట్యూబ్ పరిచారకుడు సంకుల సురేష్. 10 నిమిషాలు జ్ఞాపకం చేసుకుందాం. గత రాత్రి కాలమందు మనం గొలుసారాధన అయిపోయిన వెంటనే మరి ఇక్కడ నుంచి బయలుదేరటం జరిగింది. మనం చర్చిలోంచి బయటకు వచ్చాం అంతే కదమ్మా. వర్షం తడుచుకుంటే వెళ్ళిపోయాం. కాచవరం దాకా వర్షమే రాత్రి. ఆ తర్వాత కొద్దిగా నెమ్మదించింది. ఇంక తిరిగి ఇంటికి వెళ్ళటం జరిగింది ప్రియులారా. సరే, మంచిది. ఏదేమైనప్పటికీ కూడా ప్రభు దయ వలన అక్టోబర్ నెలంతా దేవుడు మనను కాచి కాపాడి, సంఘాలలో బంధువులలో మరణ వార్తలు వచ్చినప్పటికీ మన సంఘము మనము ఇంతవరకు ఇప్పటి వరకు క్షేమముగాను మరి ఆయుష్తో ఆరోగ్యంతో జీవముతో ఉన్న మనలను బట్టి, ఆ దేవుడిచ్చిన ఈ జీవాన్ని బట్టి దేవదేవునికి మనసారా అందరం ఒక్కసారి ఆ పరమ తండ్రికి వందనాలు చెప్పుకుందాం. పరలోకములో ఉన్న ప్రభువా మీకు వందనాలయ్యా. థ్యాంక్ యూ మై లార్డ్. అలాగే ప్రియమైనటువంటి వారలారా, దేవుని వాక్యమును కొద్ది నిమిషాలు జ్ఞాపకం చేసుకుందాము. మత్తయి సువార్త క్రొత్త నిబంధన గ్రంథము నుండి మత్తయి సువార్త 24వ అధ్యాయము. దేవుని వాక్యములో యేసు ప్రభువారు 2వ రాకడ విషయములో బోధించిన బోధని, ఈ యుగ సమాప్తికి జరగవలసినటువంటి ఆ క్రియలను, దేవుడు చేసే పనులను ఎలా ఉంటుందో ముందుగానే ఆయన వివరించాడు. ఆ మాటలు ఈరోజు మనం గుర్తు చేసుకుంటున్నాం ప్రియులారా. ఈ వాక్యాన్ని గుర్తు చేసుకునే ముందుగా మరి మనందరినీ దీవించి కాపాడిన దేవుని పేరట ఆరాధనలో చేరాము. మీ పక్కవారిని, పెద్దలకు పెద్దలు, చిన్నలకు చిన్నలు, స్త్రీలకు స్త్రీలు ఒకరినొకరు పలకరించుకొని వందనాలు చెప్పుకోండి ప్రియులారా. అయ్యా వందనాలు, మీకు కూడా వందనాలు, అందరికి వందనాలమ్మా. ఈరోజు తెలియని రీతిగా నేను ఆడ బండి పెట్టగానే ఐసు బండి కనపడింది. సురేష్ ఒక 3 ఏళ్ల క్రితం కదా, 3-4 ఏళ్ళు అయింది ఇక్కడికి రావాలని నాకు ఫోన్ చేశాడు. 4 సంవత్సరాల క్రితం మాదనపాడులో సంస్కార ఆరాధన రోజు ఇలాగనే షూట్ చేశారు. అదొక యూట్యూబ్ ఛానల్ ఉంది సురేష్ది. నా ఇల్లు దాచేపల్లి. ప్రభు నమ్ముకొని ఆ ప్రభు సేవలో ఆయన తన సొంత పని చేసుకుంటూ సేవ చేస్తూ ఉంటాడు. పాస్టర్ గారులకి సహకారిగా ఉంటూ ఉంటాడు. ఆయనకి మనస్సు అదొక తృప్తి. ఆ యూట్యూబ్ ఛానల్లో అక్కడక్కడ సంఘాలను తీసి పెట్టడం ఆయనకు తృప్తి. మంచిది ప్రియులారా. ఈ సమయంలో మరి తెలియని రీతికి 4 సంవత్సరాల క్రితం వస్తామనుకున్న వ్యక్తి ఈరోజు వచ్చారు. సరే, మంచిది, మీకు వందనాలు. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. దేవుని వాక్యాన్ని గుర్తు చేసుకుందాం ప్రియులారా. ఈ సంస్కార ఆరాధన రోజు ఇక్కడ ఈ భాగాన్ని చదివినప్పుడు 24వ అధ్యాయము 25, 26, 27 ఈ అధ్యాయాలన్నీ కూడా ప్రభు 2వ రాకడని సూచిస్తూ ఉన్నాయి. దేవుని ఈ మత్తయి సువార్త అనేటువంటిది యేసు ప్రభు శిష్యులలో 12వ వాడిగా, ఎన్నోవాడమ్మా? 12వ వాడిగా ఎన్నిక చేయబడ్డాడు. ఇస్కరియోతు యోధా స్థానంలో ఈ మత్తయ్య గారు రావటం చూస్తున్నాం ప్రియులారా. ఇస్కరియోతు యోధ యేసు ప్రభుని పట్టించి వెండి నాణాలు తీసుకొని ధనానికి దాసుడైపోయి లెక్కలో నుండి కొట్టివేయబడి, ఆ ధనాన్ని తీసుకొచ్చి కానుకలు పెట్టెలో వేయనీయక దాని ద్వారా ఒక కొమ్మరవాని పొలాన్ని కొని ఆ పొలము శ్మశాన వాటికగా ఇచ్చేసి దూరంగా ఊరి చివరిలోకి పోయి ఉరివేసుకొని, చెట్టుకు ఉరివేసుకొని
చనిపోయి అక్కడ నుండే పైనుండి ఆ తాడు తెగి కింద పడిన సందర్భాలలో నడిమికి బద్దలై పేగులన్నీ బయటకు వచ్చి ఆయన స్థితి అలా మారిపోయింది. ఆ 12వ స్థానం అలా మిగిలిపోయింది. 12 గోత్రాలు, 12 కిరీటాలు, 12 సింహాసనాలు పరలోకములో, 12 గుమ్మాలు. మరి ఈ 12 అనే స్థానము ఒకటి లోపించినాక ఆ లోపించిన స్థానాన్ని భర్తీ చేయటానికి 2 భక్తులు, మార్కు అను మారు పేరు కలిగిన యోహాను ఒక ఆయన, మత్తయ్య అనేటువంటి ఒక ఆయన, 2 భక్తిపరులు. 2లో ఎవరిని చెప్పాలంటే 2 గొప్పవాళ్ళే, 2 దైవభక్తి కలిగిన వారే. కాబట్టి వారిలో చీట్లు వేయగా వారిద్దరి పేర్లలో మత్తయ్య పేరు వచ్చింది. ఇప్పుడు 12వ శిష్యునిగా, యేసు ప్రభు శిష్యులలో 12వ శిష్యునిగా ఈ మత్తయ్య పేరు చేర్చబడింది. శిష్యరికములో ఈయన కొన్ని పత్రికలు, అంటే ఈ గ్రంథాన్ని వ్రాశాడు. కొన్ని రాసినటువంటి ప్రచురణలకు రాలేదు, కానీ సువార్తల్లో మాత్రం ఈయన పేరు 12వ వాడైనప్పటికీ శిష్యులలో, సువార్తలలో చెప్పు తల్లి, మొదటివాడు. అందరు చప్పట్లు కొట్టండి ప్రియులారా. మనుషుల దృష్టిలో చివరివాడు కావచ్చేమో కానీ దేవుని దృష్టిలో ఎన్నిక చేయబడిన జాబితాలో మొదటి స్థానాన్ని దేవుడిచ్చాడు ప్రియులారా. ఈయన యేసు ప్రభు చెప్పిన విషయాలలో నేను చాలా విషయాలున్నాయి. ఇక్కడ 2 ప్రధానమైన విషయాలని మీకు నేను బోధించాలనుకుంటా ఉన్నాను. దేవుని చేత ప్రేరేపించబడి నిలవబడ్డాను. దేవుడే వాడుకొనుగాక. ఆమేన్. అలాగే ప్రియమైనటువంటి వారలారా, దేవుని వాక్యములో 24వ అధ్యాయం పరిపూర్ణంగా చదివితే ఇక్కడ రాయబడినటువంటి మాటలలో ఏమని వ్రాయబడి ఉన్నదంటే, ప్రియమైన వారలారా, 24వ అధ్యాయము 3వ వచనం చదువురా. శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి నీ సూచన లేవని మాతో చెప్పుమనగా. చాలు ప్రియులారా, ఒకసారి చేతుల పైకెత్తండి అందరూ. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. అందరు హస్తాలు దించండి. ప్రియమైనటువంటి వారలారా, దేవుని వాక్యములో ఇవి ఎప్పుడు జరుగుతున్న ఈ భూమి మీద యుగ సమాప్తికి సూచనలేమిటి అని యేసు ప్రభు వారిని శిష్యులు అడిగారు. ఆయన దేవాలయాన్ని గురించి చెబుతూ, బాగా చక్కగా ఉంది దేవాలయం, మందిరం బాగా ఉంది, రాతి మీద రాయి కట్టబడి ఉన్నది అనే విషయాన్ని తెలియపరిచాడు ప్రియులారా. చెప్పిన తర్వాత ఆ మాటలలో వాళ్ళ భాష, వాళ్ళ భావన ఏమని రాయబడిందంటే, వందనాలు నాన్న, ఏమని రాయబడిందంటే, ప్రియమైనటువంటి వారలారా, 24వ అధ్యాయములో మొదటి భాగములో, యేసు దేవాలయము నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపవచ్చిరి. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పెను. ప్రియమైనటువంటి వారలారా, ఈ మాటలు మనం గుర్తించినప్పుడు దేవుని వాక్యములో దేవాలయ నిర్మాణాన్ని గురించి వ్రాశాడు. రాతి మీద రాతితో కట్టబడిన దేవాలయం. ఇప్పుడు రాతి మీద రాయి వేయబడి కట్టిన దేవాలయము రాయి నుండి రాయి త్రోయబడునని చెప్పాడు. ఇక మీరు బాగా వినండి. ఇక్కడ
కట్టటము ఒకటి, ఆ కట్టుబడిని పడద్రోయటము రెండవది. కట్టటం అంటే జననము, పడద్రోయబడటం అంటే మరణం. బాగా గుర్తుపెట్టుకోండి. కట్టటం, పడద్రోయబడటం. ఒక దేవాలయం లేదా ఒక నిర్మాణాన్ని గురించి మాట్లాడినప్పుడు, కాబట్టి ఇక్కడ దేవాలయము, ఆ ఇటుకలు ఉన్నటువంటివి రాతి మీద రాయి ఒకటైనను అక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అమ్మ, కట్టటం మంచిదా, పడద్రోయటం మంచిదా? చెప్పండి. ఏమ్మా, ఒక కాపురాన్ని నిలబెట్టడం మంచిదా, ఒక కాపురాన్ని కోల్చటం మంచిదా? ఎందుకు కూలుస్తున్నారు లోకంలో వాళ్ళు తెలిసి? మరి రకరకాలు సాడీలు చెప్పి కొన్ని కుటుంబాలను పాడు చేస్తారు. కొంతమంది అంటారు, మా అత్త వల్ల, మా ఆయన వల్ల కాదు, మా కుటుంబం, మా తోటికోళ్ళ వల్లే నా కాపురం పోయింది అంటున్నారు. ఒక్కొక్కళ్ళు తోటికోళ్ళు వచ్చి ఇంట్లోకి లేనిపోని అన్నీ చెప్పి ఆమెను ఎల్లగొట్టి ఏమే ఆ ఇంటిని ఏలాలని. కాపురాలని పడగొట్టకూడదు, కాపురాలని పాడు చేసుకోకూడదు, పాడు చేయకూడదు కూడా. ఇది కాపురం ఎలాంటిదో నిర్మాణం అలాంటిది. అందుకని ప్రియమైనటువంటి వారిలో ఇక్కడ రెండు సెలవు ఇవ్వబడిన మాట. అది కట్టబడటం ఒకెత్తు, పడద్రోయబడటం మరొకెత్తు. పడద్రోయబడటం అనేటువంటి దాని విషయంలో మనం గమనిస్తే ప్రియులారా, అది రాయి మీద రాయి కట్టబడటం బాగుంది, కానీ దాన్ని పడద్రోసేటప్పుడు రూపురేఖలు లేకుండా మనం చూస్తున్నాం వందనాలు. కాబట్టి ఇక్కడ లేఖన భాగంలో ఆ దేవాలయం ఎలాగైతే పడద్రోయబడుతుందో లోకానికి కూడా నాశనం అలాగే రాబోతుంది అని చెప్పాడు. ఆ రాబోయే నాశనం ఎలా ఉంటుంది, ఆ సూచనలు ఎలా ఉంటాయి, ఆ సూచక్రియలు ఎలా ఉంటాయో ఒక్కసారి మాకు తెలియపరచు ప్రభువా అని యేసు ప్రభువుని అడిగారు. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే కొన్ని విషయాలు ఇక్కడ సెలవిచ్చాడు. అనేకులలో ప్రేమ చల్లారిపోతుంది. నేను అన్ని భాగాలు తీసుకుంటే మనకి ఈరోజు సమయం చాలదేమోనని 2 భాగాలు నేను మీరు ఏర్పాటు చేసుకున్నా ప్రియులారా. 11వ వచనం, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తరువాత అంతము వచ్చును. ప్రియులార, 2 విషయాలు. ఏమిటి 2 విషయాలంటే మానవ సంబంధము, దేవునితో సంబంధం. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ 24వ అధ్యాయం, 25వ అధ్యాయం, 26వ అధ్యాయం మొత్తం కూడా దేవుని రాకడ మీద గురించి రాయబడినాయ్యా. మీరు కూడా ఖాళీ సమయాలు దొరికితే ఆ బైబిల్ చదువుకునే సమయాలు ఈ భాగాలను చదవండి. పాస్టర్ గారు చెప్పిన మాటలు, మరి ఇందులో ఉన్నటువంటి మాటలు, దేవుడు మీతో కూడా ఏం మాట్లాడాలనుకుంటున్నాడో వాక్యం చదువుతుంటే అది మీకు ప్రేరేపించబడుతుంది ప్రియులారా. ఖాళీ సమయాల్లో వాక్యాలు చదవండి భాగాలని. 24వ అధ్యాయం కాడ నుంచి ఆ చివరి దాకా ఇబ్బంది లేదు. కొన్ని విషయాలు మీకు అర్థమైతే మానవ సంబంధాలు తెగిపోతున్నాయి. దేవాలయము పడద్రోయబడుతుంది, మానవ సంబంధాలు తెగిపోతూ ఉన్నాయి. మానవ సంబంధాలు తెగిపోతున్నప్పుడు ఏమి చల్లారిపోతుంది? అది ప్రేమ చల్లారిపోతుంది. ప్రేమ చల్లారిపోతుంది ప్రియులారా, చల్లబడిపోతుంది. అంటే దాని యొక్క విలువని, దాని నైక్యతని అది కోల్పోతుంది. బాగా గమనిస్తే ప్రియమైనటువంటి వారలారా, అందుకని పరిశుద్ధ లేఖన భాగంలో సెలవివ్వబడిన మాట, అక్రమము
విస్తరించుట చేత ప్రేమ అంతేగాయ అక్రమము అన్యాయం పెరిగిపోతా ఉంది. అన్యాయం పెరిగినప్పుడు ఇక ప్రేమకు విలువ ఉండటం లేదు. అందుకన్నారు ఆ దుష్టులు ఎక్కువైనప్పుడు నీతిమంతులు ఏమీ చేయగలరు. దుష్టులు లోకంలో ఎక్కువైపోతే ఇక నీతిమంతులు ఏం చేయగలరు? ప్రవక్తలు చెప్పిన మాట, కీర్తనాకారుడు చెప్పినటువంటి మాటలు మనం దృష్టిలో ఉంచుకుంటే, కాబట్టి మానవ సంబంధాలు తెగిపోతున్నాయి. అక్రమము అన్యాయము లోకంలో ఎప్పుడైతే ఎక్కువవుతుందో, ఈ లోకంలో అక్రమము విస్తరిస్తుందో, బంధాలు భవబంధాలు విడిపోతున్నాయో, ఇలాంటి తరుణములో ఇలా ఎందుకు జరుగుతుంది? యుద్ధాలు, దేశం మీదగా దేశం యుద్ధాలు, కరువులు, భూకంపములు, క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడని పరిగెత్తుతూ ఉన్నారు. ఇలాంటి స్థితి వస్తుందంటే దేవుని రాకడకి సూచనలే అని యేసు ప్రభు వారు ఇక్కడ సెలవిచ్చాడు. ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ మానవ సంబంధాలు, మానవ విలువలు కోల్పోతున్నప్పుడు ఒక బాధ, ఒక ఆలోచన. రెండవది, దేవునితో కూడా సంబంధాలు తెగిపోతున్నాయి. ఏమైపోతున్నాయి అంటే దేవునితో కూడా చివరికి దేవునితో ఉన్న సంబంధం ఆది కాలములో ఆదాము నుండి అవ్వల నుండి ప్రియులారా యేసు ప్రభు కాలం వరకు ఆయన సంబంధాల గురించే చెప్పాడు. చాలామంది హేతువాదులు, నాస్తికులు తప్ప ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ మత సంబంధంగా ఉన్నా దేవుణ్ణి ఆరాధిస్తారు. మనము యేసు ప్రభువుని నమ్మాము కాబట్టి యేసు ప్రభుని ఆరాధిస్తున్నాం. జైనులు, శైవులు, ప్రియమైనటువంటి వారలారా, సిక్కులు ఇలాగ వారి వారి మతాన్ని బట్టి వారికి ఉన్న రీతిని బట్టి ఆరాధిస్తూ ఉంటారు దేవుణ్ణి. కానీ సృష్టికర్త ఒక్కడే, సర్వేశ్వరుడు ఒక్కడే. అది గుర్తుంచుకోండి. ఆ సర్వేశ్వరుడే యేసు ప్రభు అని మనం చెబుతున్నాం. ఇది వాస్తవం. క్రియారూపంలో జరిగించాడు కాబట్టి యేసు ప్రభు దేవుడని చెబుతూ ఉన్నాం. దేవుని మీద ప్రేమ ఉంటుంది చాలామందికి, దేవుడంటే ఇష్టం ఉంటుంది చాలామందికి. కానీ ఈ రాకడలో దేవుని మీద కూడా ప్రేమ చల్లారినట్టు, దేవుని మీద కూడా, దేవుని ప్రేమకు కూడా దూరం అయిపోతున్నారు మానవులు. ఇప్పుడు ఆయన ఆలోచించిన పరిస్థితి ఏమిటంటే, ఆయన పేరట అబద్ధ ప్రవక్తలను తెచ్చిపెట్టేశాడు అపవాది. మీరు బాగా గమనించండి. క్రీస్తు ఇక్కడ ఉన్నాడని 23వ వచనం, అమ్మా, ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడని చెప్పిన ఎడల నమ్మకుడి. అబద్ధ క్రీస్తులను, అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపుచ్చుటకై గొప్ప సూచక్రియలను మహత్కార్యములను కనబరిచెదరో. ఇప్పుడు చప్పట్లు కొట్టండి ప్రియారా గట్టిగా ఒకసారి. అంటే అబద్ధ ప్రవక్తలు కూడా ఏం చేస్తారు బుజ్జి? సూచక్రియలు చేస్తారు, మహత్కార్యాలు చేస్తారు, అద్భుతాలు కూడా చేస్తారు. ఇది ఎలా సాధ్యమంటే సైతానుకు సాధ్యమే. ఎందుకు సాధ్యము అంటే, మోషే గారు ఐగుప్తు దేశంలోనికి వెళ్ళిన తర్వాత ఆయన తన చేతిలో ఉన్నటువంటి కర్ర ఐగుప్తు యొక్క ఫరో దగ్గర కింద పడేశాడు. ఏమైంది? అబ్బో, అందరు చప్పట్లు పడినప్పుడు గారు గట్టిగా. పామైంది, కింద పడేస్తే పామైంది. మరలా వెళ్ళి మోషే గారు ఆ పామును పట్టుకోగానే ఏమైంది? కర్ర అయింది. ఇప్పుడు కూడా చప్పట్లు పడండి గట్టిగా. ఇది మొదటి అద్భుతం. 10 తెగుళ్ళల్లో పంపించిన దానిలో మొదటి దాన్ని మనం గుర్తు చేసుకుంటాం. కర్ర పాముగా మారటం, పాము మళ్ళా
కర్రగా మారటం. ఇదే విషయాన్ని శకునగాండ్రు, ఐగుప్తీల యొక్క మంత్రగాండ్లు వాళ్ళు కూడా చేశారా బుజ్జి లేదా? చేశారు. ఇది ఎలా సాధ్యం? దేవుడే అద్భుతాలు చేయగలడని మనం అనుకున్నాం ఇప్పుడు దాకా, అప్పుడప్పుడు చాలాసార్లు. మరి అపవాది కూడా, మంత్రగాళ్ళు కూడా, సోదెగాండ్రు కూడా వాళ్ళు కూడా చేశారంట. అంటే దేవుడు వాళ్ళకు కూడా ఏమి ఇచ్చాడు? చెప్పాలి, మీరు చెప్పాలి. అధికారం ఇచ్చాడు. వినండి, ఆ అధికారాన్ని విలువతోనో న్యాయముతో జరిగించాలి, అక్రమముతో కాదు. యేసు ప్రభు వారు ఆ చెప్పిన మాట ఏమిటి? మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం చదవండి. 7వ అధ్యాయం 21వ వచనం. అమ్మా ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపుడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచించలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడనో ఎరుగను, అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పోండని వారితో చెప్పుదును. వందనాలమ్మ. అందరూ ఒకసారి చప్పట్లు కొనండి ప్రియులారా. దేవుని వాక్యాన్ని బాగా వినండి. సోదెగాండ్రు, అబద్ధ ప్రవక్తలు, మంత్రగాండ్లు కూడా అద్భుతాలు చేస్తున్నారు. వాళ్ళు ఒకానొక దినమందు దేవుడు చెప్పిన కాలములో దేవుని దగ్గరకు వచ్చారు. వచ్చిన తర్వాత ఆ వ్రాయబడిన మాట, అయ్యా మమ్మల్ని ఎందుకు అక్రమం చేయువారలారంటున్నావు? మేము నీ నామమునే ప్రవచించాం కదా. ఏ నామానమ్మా? నీ నామమునే ప్రవచించాము, నీ నామమునే దయ్యములు వెళ్ళగొట్టాం, నీ నామమునే అద్భుతములు కూడా చేశాం. మరి నీ నామములో చేస్తే నన్ను అక్రమమైన వాడవని అంటున్నావేమిటని ఈ బోధకులు, ఈ అబద్ధ ప్రవక్తలు మాట్లాడుతున్నారు. అబద్ధ ప్రవక్తలు మాట్లాడుతున్నారంటే ఆయన చెప్పాడు, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చట్లా. మీరు తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. ఎన్ని తలచినా ఏది అడిగిన పాటలో మనం అంటాం ఈ మాట, అది జరిగేది నీ 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 చిత్తమే. చప్పట్లో ఉన్న ప్రియులారా, భూమి మీద దేవుని చిత్తం కాకుండా మన నిర్ణయాన్ని బట్టి నడుస్తున్నాం. ప్రియులైనటువంటి వారలారా, దయచేసి అందరూ కూడా గమనించండి మాటలు. ఏమని రాయబడింది ఇక్కడ? నీ నామాన్నే దయ్యాలు వెళ్ళగొట్టా. అంటే దయ్యాలు వెళ్ళగొట్టే అధికారం సోదెగాండ్రికి ఎవరిచ్చారు? నీ నామములు, వాళ్ళనే మాట అదే ప్రభువుతో అంటున్నారు, నీ నామములోనే కదా మేము దెయ్యం పేరిట చేయలా. ఇక్కడ లాజిక్ ఏనండి. దెయ్యం పేరిట, సోదిగాని పేరిట మేము చేయలే, నీ నామములోనే ప్రవచించాం, నీ నామములోనే అద్భుతాలు చేశాం, నీ నామములోనే దయ్యములను వెళ్ళగొట్టాం. మరి నన్ను అక్రమం అని దూరం పెడుతున్నావేంటయ్యా అని అడిగారు. అప్పుడు ఆయన చెప్పాడు, తండ్రి చిత్తాన్ని తెలుసుకోకుండా నువ్వు ప్రవచించమాక. తండ్రి ఏమి చెప్పాడు, నేను ఏమి బోధించాను ఈ భూలోకంలో, చివరిసారి కడసారి పరలోకానికి వెళ్ళిపోయేటప్పుడు శిలువ మరణ అనంతరం పునరుద్ధానమందు ఏమి చెప్పాను, ఆ చిత్తాన్ని నెరవేర్చాలి. ఏమి చెప్పాడయ్యా ఆయన అంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మనామమున వారికి బాప్తిస్మియుడి,
అనేక మంది అనేకులను నా శిష్యులుగా చేయుడి. పాపక్షమాపణ లేనటువంటి వారు పాపక్షమాపణ పొందేటట్టుగా చేయండి. వారికి బాప్తీసం ఇయ్యండి. నమ్మి బాప్తీసం పొందిన వారు రక్షించబడతారు, నమ్మని వారికి శిక్ష విధించబడును. నేను చెప్పినట్టుగా మరలా ఆయన చెప్పాడు, నా శరీరమును తిని నా రక్తమును త్రాగిన వారు నిత్యరాజ్యానికి వారసులు. ఏ మందిరములోనైతే పాపక్షమాపణ నిమిత్తమై బాప్తీసాలుంటాయో, ఏ మందిరములోనైతే దేవుని నామాన్ని బట్టి ఆయన ప్రేమ విందు, ఆయన శరీరము రక్తం ఉంటుందో, ఏ మందిరములో పాప క్షమాపణ పొందుతారో, అక్కడికి వచ్చి మోకరించి ప్రార్థన చేసుకుంటారో దేవుని చిత్తము నెరవేర్చబడుతుంది. అంతేగాని ఏదో ఒక రకంగా చెయ్యకూడదు. ప్రియులారా, ప్రభు చెప్పినయే చేయాలి. ప్రభు ఇప్పుడు 2000 సంవత్సరాలు ఇంచుమించు ప్రభు చెప్పింది. పూర్వకాలంలో బాప్తీసం లేదు. కానీ ఆయన చెప్పాడు, ఆ ఎర్ర సముద్రం దాటి వచ్చేటప్పుడు అక్కడే మీరు బాప్తీసం తీసుకున్నారు, ఇక మీరు అరణ్యంలోకి వచ్చారు, అదే బాప్తీసం అని చెప్పాడు దేవుడు. కానీ ప్రియమైనటువంటి వారలారా, పాపక్షమాపణ సంబంధమైనటువంటి బాప్తీసాన్ని గురించి యోహాను గారు ప్రకటించాడు. యోహాను గారు చెప్పాడు, పాప క్షమాపణ పొందండి, మారు మనసు పొందండి, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి. ఆ ఫలాలు ఫలించకపోతే అగ్ని సంబంధమైనటువంటి దానిని నాలో నుండి బయలు వెళ్ళి మిమ్మల్ని హతం చేస్తుంది. యోహాను గారు చెప్పినటువంటి ఆ మాటలు యేసు ప్రభువు కూడా గుర్తు చేశాడు. ప్రియులారా, ప్రభు బాప్తీసాన్ని గురించి ముందు ప్రకటించింది ఎవరు? యోహాను గారే. చప్పట్లు కొట్టండి. అందుకనే యోహాను గారిని మనం ముందు పెట్టుకుంటాం. యేసు ప్రభు కంటే 6 నెలలు భూలోకానికి ముందొచ్చిన వారెవరు? యోహాను గారి. అందుకని యోహాను గారి ద్వారా బాప్తీసం వచ్చింది. ఇప్పుడు సంఘాల్లో బాప్తీసాలు ఉండవు, సంఘాలలో పాపక్షమాపణ ఉండదు, సంఘాల్లో అసలు సంస్కార ఆరాధనే ఉండదు. దేవుడు ఇవి చేయమని చెప్పాడా, వద్దని చెప్పాడా? ఆ పండు తినొద్దని చెబితే పండు తిన్నాకేమయ్యారు? ఆదాము అవ్వలు ఏమయ్యారు? శాపానికి లోనయ్యారు. అందుకనే ప్రభు చిత్తము నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే దేవుని రాజ్యానికి వారసులు. ప్రియులారా, కాబట్టి పాపక్షమాపణ పొందకుండా పరలోకం లేదు. పాపక్షమాపణ పొందిన వారు పాత్రలో చేయబెట్టాల, నమ్మకంగా జీవించాల, అక్రమాన్ని అన్యాయాన్ని వదిలేసుకోవాలి, జీవితాలు మారాలి. అందుకని మారిన వాళ్ళు చాలామంది ఉన్నారు బైబిల్లో. ప్రియులారా, అందుకని ఈరోజు ఈ పాత్రలో చేయబెట్టేటువంటి సమయంలో 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మానవ సంబంధాలు కొనసాగించుకోవాలి, మనిషి దేవునితో సంబంధాన్ని కూడా కొనసాగించాలి. మానవ సంబంధాలు తెగిపోతున్నాయి, దేవునితో కూడా సంబంధాలు తెంచుకుంటున్నారు, లోకంలో పాపంలో పడిపోతున్నారు. ఇలాంటి సందర్భాలలోనే దేవుని రాకడకి సూచనలని యేసు ప్రభువు సెలవిచ్చాడు. కనుక క్రీస్తునందు ప్రేమైనటువంటి వారలారా, ఈ లోకములో బాంధవ్యాలు, బంధుత్వాలు, ప్రేమ చల్లారకుండా ప్రభువుని ఎరిగిన వారం కాబట్టి, ప్రభువుని తెలుసుకున్న వారం కాబట్టి, ప్రభువుతో ప్రార్థన సంబంధం. నీకు ఆయనకి ఏ సంబంధం అంటే ప్రార్థన సంబంధం. నేను ఒక వ్యక్తి మాట సహోదరుడు, నా సహోదరుడు, లేదా మా అన్న తమ్ముళ్ళు అని చెప్పుకుంటాం. ఈ బంధం వేరు, ఆయనతో ఉన్న బంధం వేరు. ప్రార్థన సహవాసంతో ఆయనతో ఉండేటువంటి రీతిలో. కాబట్టి పాపక్షమాపణ పొంది పాత్రలో చేయబెట్టే మనము లోకాన్ని ప్రేమిస్తూ లోకములో ఉన్న బాంధవ్యాన్ని కొనసాగిస్తూ ప్రేమ చల్లారిపోకుండా
దేవునితో కూడా ఆ ప్రేమ చల్లారకుండా దేవునితో ఐకమత్యమై దేవునిలో దేవుని వాక్యం మనలో ఉంటూ దేవుని కృపలో వర్ధిల్లాలని ప్రభు సెలవిచ్చిన ఆ రెండవ రాకడకి సిద్ధపడుతుండండి. మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు, మీరు ఇతరులను కూడా మిమ్మల్ని మీరు మోసపరుచుకోవద్దు. మొదటి మాట, మీరు కూడా ఇతరుల్ని మోసం చేయకూడదు. ఇలాగ జీవించమని ప్రభు సెలవిచ్చిన మాటలు మనం ఈరోజు గుర్తు చేసుకుంటూ ఆయన రెండవ రాకడకి సిద్ధపడే బిడ్డలుగా ఉండాలని మనసారా కోరుకుంటూ దేవుడి వాక్యమును మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, స్తోత్రాలు నాయన. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఆరాధనలో పాల్గొన్న ప్రతి నీ కుమారుడు కుమార్తెను, అలాగే విశ్వాసుల సహిత బృందాన్ని, సహవాసమును మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని దీవించి కాపాడమని క్రీస్తు పేరటి ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ.